అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వచ్చే సినిమా గురించి అయితే ఒక గ్లిమ్స్ అయితే వచ్చాయి కదా, చూసాను. సో ఎలా అనిపించింది? అది దీపిక ఆమె వచ్చింది కాబట్టి మనకైతే సినిమా హిట్ అయితే అవుతుంది పక్కా. బ్లాక్ బస్టర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్. అది రాజమౌళి సినిమా అయితే బీట్ చేస్తుంది. అది మన పుష్ప 1 పుష్ప 2 కంటే సూపర్ హిట్ అవుతుంది. అంటే పుష్పని పాన్ ఇండియన్ లెవెల్లో మనకి మంచి హిట్ అయితే కొట్టేసింది. అంటే పాన్ ఇండియన్ లెవెల్లో అందరికీ నచ్చుతుంది అనేది మనం ఎక్కడ చెప్పలేము, టాలీవుడ్ హీరోస్ కాబట్టి. సో అదే కేటగిరీలో చూసుకున్నట్టయితే వీళ్ళ కాంబినేషన్ కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది. అదే మంచిగా హిట్ కొడుతుంది అంటావా మరి? కొడుతుంది. హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త మూవీ అయితే. అంటే అల్లు అర్జున్ ఇంతకు ముందు యాక్షన్ హీరోగా చూసాము, కొంచెం మాస్ హీరోగా చూసాము. ఇప్పుడు డైరెక్ట్గా మనకి సూపర్ హీరోగా చూపిస్తాను అంటున్నారు. మరి అందరు తీసుకోగలుగుతారంటారా ఫ్యాన్స్ కూడా? అంటే ఇప్పుడు మనకి ఎట్లుందంటే ఈ జనరేషన్లో చిన్న నుంచి పెద్ద అయినా ఎట్లయినా చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి నచ్చే బట్టి ఇస్తారు. సూపర్ హీరోస్ అంటే చిన్న పిల్లలకి ఇష్టం, వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు యూత్ కూడా చూస్తారు సూపర్ హీరోస్ అన్నప్పుడు. ఐరన్ మ్యాన్, అవతార్, అవి ఎట్లా పోయిన ఎఫెక్ట్స్ అట్లనే వస్తుంది సేమ్. అది సందీప్ రెడ్డి వంగ సినిమా నుంచి తప్పుకుంది మన దీపిక పదుకొని. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ తోటి టాలీవుడ్ హీరోతోటే చేస్తుంది. మరి ఆమెకి నిజంగా పొగరుతోటి వెళ్ళిపోయిందా లేదా స్క్రిప్ట్స్ నచ్చక వెళ్ళిపోయింది అనుకోవచ్చా? మరి స్క్రిప్ట్స్ అనుకుంటున్నా, ఆమె ఇష్టం ఉంటుంది. అది పైసలు వాళ్ళ ఇష్టం, అది దానికి ఏమవుతుందో అది. బోల్డ్ సీన్స్ అనేవి చాలా సినిమాలో ఆల్రెడీ బాలీవుడ్లో చేసినవే ఉంటాయి. కొత్తగా టాలీవుడ్ హీరోతో చేయడానికి ఏముంది అని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు సీన్స్ అంటే డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి అదక్క. వాళ్ళకి నచ్చితే చేస్తారు, లేదంటే లేదు. ఎవరికైనా అంతే ఉంటుంది. అల్లు అర్జున్కి ఇంకా దీపికా పదుకొనికి సెట్ అవుతుంది అంటారా? అవుతుంది, ఈజీ అవుతుంది. సో ఈ మూవీ తర్వాత నుంచి కూడా మరి అల్లు అర్జున్ పేరు అలానే ఉంటుందంటారా, లేకపోతే మనం ఇంకా పైకి పోతుంది అల్లు అర్జున్ పేరు? ఆ ఎఫెక్ట్స్ మొత్తం అవన్నీ చూసేసరికి అది పైకి వెళ్ళిపోతుంది.